auspicious occasion of Sankranti celebration, a festival that makes new beginnings, prosperity and gratitude. Now, cordially I invite our Honorable Chairman Ram Reddy Garu onto the stage. Request the presence of Srimati Lavanya, a Vedic management onto the stage. Time for the lamp lighting ceremony. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तु ते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छामि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् स्वागतं स्वागतं स्वागतं
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీగ గొప్పోళ్ళనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పాటే పంచామృతం మనసే బృందావనం, తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెంతకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఓయ్ ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఎలాద్రి ఎంకన్నా ఎడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో, మా పల్లె ఈడుకొచ్చిందో. ఓ రప్పటి సుబ్బాయమ్మ నీ మొగుడు సిప్పాయమ్మ ఆడెక్కడికి వెళ్ళాడమ్మ ఎసుకను పట్టాడమ్మ. ఎలాద్రి ఎంకన్నా ఎడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో, మా పల్లె ఈడుకొచ్చిందో. సంకురాతి వస్తానని చక్క బిడ్డనిస్తానని టపాలో ఉత్తరమేశాడా. యారాద్రి ఎంకన్నా ఏడదాగినవన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో. హే!
మేడం Girls, no dangal, celebrate the Pongal. It's a blockbuster Pongal.
లాస్ట్ ఇయర్ బాగా లాస్ అనిపించేది. బాగా పిల్లలను చూస్తే అసలు ఈ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయించాం అనుకున్నా. కానీ ఈసారి ఏమనిపించిందంటే నిజంగా చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది, బెటర్గా ఉంది అనే ఉద్దేశంతో ఇక నేను మార్చొద్దు అనుకున్నాను. ఇంకోటి అసలు పేరెంట్స్ మనం కూడా కానీ నాకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ పోయి పేరెంట్స్ మీటింగ్ పోయి సాలరీని కూడా క్వశ్చన్ చేస్తుంటే నాకు ఈ మధ్యనే అనిపించింది స్కూల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం వస్తున్నామంటే మన పిల్లలు ఆనందపడతారు, వాళ్ళకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళలో ఎనర్జీ కొత్త లెవెల్లో ఉంటుంది. ఇంకోటి టీచర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సార్ నా రిక్వెస్ట్ సార్, నిజం చెప్తున్నాను, అంటే ఏ క్లాసికల్ డ్యాన్స్ కానీ ఏదైనా నిజంగా టీచర్ కూడా వచ్చుంటే ఇంకా బాగుంటుందనే నా అభిప్రాయం సార్. నిజంగా మీరు ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని. ఇంకోటి క్లాసికల్ నాకు బాగా ఇష్టం సార్, క్లాసికల్ డ్యాన్స్. నేను నిజంగా ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నిజంగా ఇక్కడ కనిపించలేదు. ఏదో ఒకటి అంటే స్కూల్లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది, అంటే ఆ టీచరు డైలీ ఫోన్ చేస్తుందా తెలీదు నాకైతే. కానీ మా మిస్సెస్ కూడా బాగా స్కూల్ ప్రతి ఒక్క కాల్ చేసి నిజంగా ఆ పేరెంట్స్ తోటి మాట్లాడితే కూడా వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకోటి చిన్న పిల్లలు ఇక ఈ సంక్రాంతి పండుగ అంటే వాళ్ళకు పెద్దగా తెలియకున్నా కానీ వాళ్ళకి ఏం తెలుసు, పతంగిలు వేయడం, అమ్మమ్మల ఇంటికి పోతాం, ఆడుకుంటాం, ఆ చిన్నమ్మ వస్తుంది, పెద్దనాన్న వస్తాడు, అందరూ పిల్లలు మా అన్నలు వస్తారు, ఇవే ఉంటాయి ఆ పిల్లలకి. ఇక సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏం లేదు. థ్యాంక్ యూ సార్.
హరే రామ్ పాండురంగ హరే పాండురంగ ఎందుకు పాడుతున్నారు? ఆయనను హరిదాసు చేసి కాషాయం రంగు వస్త్రాలను ధరించి వీధిలో కీర్తనలను పాడుతారు. పేడతో చేస్తారు. పసుపు కుంకుమ పూలతో అలంకరించి గౌరీదేవిగా భావించి ఈ పూలన్నా గొబ్బమ్మలన్నా చాలా ఇష్టం. అందుకే ఇలా ముగ్గులలో గొబ్బమ్మలను పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతాం. ఆది లక్ష్మి అలవేలమ్మకు అందమైన గొప్పిల్లు. వెళ్దాం పదా. భోగి కదా, అందుకే భోగి మంటలు వేశాము. పాత సంవత్సరం పీడ అంతా తొలగిపోవాలని ఈ భోగి మంటలు వేశాము. ఇల్లు శుభ్రం పళ్ళు అంటారు. ఈ ధనుర్మాసంలో చిన్న పిల్లలకి విష్ణుమూర్తిలా భావించి పూజిస్తారు. ఈ ధనుర్మాసంలో చిన్న పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. ఈ రేగి పళ్ళు, పువ్వులు, శనగలు, నాణ్యాలను కలిపి చిన్న పిల్లలకి దిష్టిపోయి సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ భోగి పళ్ళను పోస్తారు. సంక్రాంతి పండుగ 3 రోజులు పిల్లలకి ఎంతో సంబరంగా ఉంటుంది. కొందరు బొమ్మల కొలువు తాంబూలాలు పంచుతారు. పొంగల్ లేకి పోదామా? వెళ్దాం. ముందుగా దేవునికి నివేదన